హాయ్ అండి. ఈరోజు నేను వంకాయ బజ్జీ అయితే వేయబోతున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయితే అవుతుందండి. శీతాకాలం పొద్దుగా మట్టి చీకటైతే అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈ చల్లని వాతావరణంలో వంకాయ బజ్జీ వేసి చూపిస్తానండి నా పద్ధతిలో. ఫస్ట్ అయితే మూకుడు పెట్టేసుకున్నానండి. అయ్యండి వంకాయలు అయితే ఏగిపోయాయండి. మనకి ఇలా ఏగితే సరిపోతాయి. ఉన్నది మనకి పిండిలో ఉడుకుతాయండి, అప్పుడు బాగుంటుంది. ఇదిగోండి మనకి మసాలా పొడి, కారం, సాల్ట్ అండి. ఇలా కలిపేసుకుని మనం ఆ వంకాయల్లో పెట్టేసుకుంటే సరిపోద్దండి. ఇదిగోండి మనం కలిపి పెట్టుకుని పక్కన పెట్టుకున్న పిండి, ఈ పిండిలో ముంచుకుంటూ వంకాయలు వేసేసుకుంటే చాలా బాగుంటాయండి బజ్జీలు. నూనె కలకలాడుతూ కాగుతూ ఉండగా వేయాలండి. అప్పుడు మనం బజ్జీలు చక్కగా పొంగుకుంటూ వచ్చేస్తాయి. మనం వంకాయలని 4 ముక్కలుగా చీరుకుని వంకాయలని నూనెలో వేపుకుని మసాలా, కారం, సాల్ట్ పట్టించేసుకున్నాం కదండి. ఇప్పుడు వంకాయలు అలా పిండిలో ముంచుకుంటూ బజ్జీలు వేసేసుకుంటే బజ్జీలు అనేవి పొంగుతూ చాలా బాగా వస్తాయండి. ఎందుకంటే మనం బియ్యం పిండి అయితే 2 స్పూన్లు అయితే వేసుకున్నాం కదండి. బియ్యం పిండి వేసుకుంటే మనకి శనగపిండిలోకి శనగపిండి అనేది బజ్జీ వచ్చేటప్పటికి కరకరలాడుతూ వద్దండి. బియ్యం పిండి వేస్తాం, మళ్ళీ బియ్యం పిండి వేయకుండా ఉంటే అసలు రావండి. మనం వంట సోడా వేసుకున్నా కానీ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకుంటేనే బాగా వస్తాయండి కరకరలాడుతూ. మనం బజ్జీలు వేసుకున్నాక బజ్జీలు పక్క వేసుకుంటున్నాం కదండి. ఆ పక్క వేగిపోయిన తర్వాత ఇలా తిరిగేసుకుంటూ ఉండాలి గట్టితోటి. తిరిగేసుకుంటే ఇటు పక్క కూడా చక్కగా వేగిపోతాయి. చూడండి ఎలా 2 వైపులా ఎలా వేగిపోయాయో చూడండి. ఓయ్ ఇదిగోండి వంకాయ బజ్జీలు. మనకి వంకాయ బజ్జీల్లోకి ఇప్పుడు ఉల్లిపాయ, నిమ్మకాయ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. లోపల మసాలా కారం పెట్టాం కదండి. కారం, మసాలా, సాల్ట్ అయితే పెట్టాము.
ఇంకా నిమ్మకాయ ఉల్లిపాయ వేసుకుని తింటే పండి. అయిపోయినాయా? ఇంకా ఏం చేయాలి? ఈ నిమ్మకాయలు కోసేసి ఉల్లిపాయ ముక్కలు కోసేస్తే అయిపోయింది. దగ్గర లైట్ ఎత్తలేదే, కింద కలిపి ఎట్టు. ఇందులో మసాలా ఇవి పెట్టాను, మసాలా కారం. మసాలా పెడితే చాలా బాగుంటుంది వంకాయ బజ్జీకి. ఇదిగోండి బజ్జీలు. ఇప్పుడు ఉల్లిపాయలు నిమ్మకాయ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఆయన అయితే తింటాను అంటున్నారు చూడండి.